ప్రైజ్ లేడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధము, మరువలేనిది నాపై నీకున్న అనురాగము. యేసయ్యా నీ నామస్మరణయే నా శ్వాస నీ శ్వాసలాయని. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. కీర్తన 34:5 వారు ఆయన తట్టు చూడగా వారికి ఎలుగు కలిగెను. ఎవరి తట్టు చూశారు? వీరు దేవుని తట్టు చూశారు. దేవుని తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? ఎలుగు కలిగిందంట. ఆయన వారి ముఖంలో ఇంకెన్నడు కూడా లజ్జింపనిక ఉన్నాడంట దేవుడు. అదే చూద్దామండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడు కూడా లజ్జింపకపోవును. మనం దేవుని తట్టు చూస్తే మనం ఎన్నడు కూడా సిగ్గుపడము. దేవుడు ఎలుగు మన ముఖం మీద ప్రకాశింపచేస్తానని చెప్తున్నాడండి. అదే చెప్తున్నారు ఇక్కడ. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములను ఎన్నడూ కూడా ఇంకా లజ్జింపకపోవును. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దామా? దేవుని వైపు చూద్దామా? దేవుని సహాయం కొరకు ఎదురు చూద్దామా? దేవుని ఎలుగును మనం పొందుకుందామా? దేవుని ఎలుగులు మనం నడుచుకుందామా? ఈ దినం వాగ్దానం అండి. చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభా నాయన, ఇట్టి ఎలుగుని మేము పొందుకొని దేవా మా జీవితంలో నాయన ప్రభా అయా ఎన్నడూ కూడా వెనకడుగు వేయకున్నా నా తండ్రి నాయన నువ్వు చెప్తున్నావు ప్రభా, వారు ఇంకెన్నడూ కూడా లజ్జింపకపోనని కూడా చెప్తున్నావు తండ్రి. అటు వాగ్దానాన్ని బట్టి మేము నీ ఎలుగులో నడుచుకుంటే నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నేను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.